పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని ఎక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడు కాదు చిరబాబు గారు, ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి చిరబాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తా ఏంటి, ఒకళ్ళు వంట మనిషి ఒకళ్ళు తోట వాళ్ళని చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి చంద్రబాబు గారు, మీరు చూసిన అమ్మాయిని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నాను అమ్మాయి గారు. నీకు కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపొడి పడవద్దు. రే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్యగారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దునే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కల్లాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. రామన్న చౌదరి, ఎంత దమ్ము నీకు?
నాకు కాగితం పంపుతావా? విన్నావా తొడదెబ్బ? దడదొడలాడాల్సిందే. ఆకు తిప్పడం నీకు అలవాటు కదా. ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు, నీ చరిత్ర. నేను సుబ్బారాయుణ్ణి కాదు, పహిల్వాన్ పాపారావుని. అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట. హ! హ! మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు. రాముడు తను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాడా ఏమిటి? నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు ఇలా కారు కదుపుతాడా? రాడన్నా నమ్మకం. వస్తే బాగుండు. నా కండలకి యమ దురదగా ఉంది. రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది. నువ్వు ఊహించినట్టే వస్తున్నాడాయో అని ఏం రామన్న చౌదరి, నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు. చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించానో? రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా. వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి. ఆగో, నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా. అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి. కానీ
అరవకు, విరవను. ఈ చెయ్యి నాకు కావాలి. దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా. అన్వర్, గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడు పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న రామన్న చౌదరిరా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా. ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పిడుగుపాటు అతడు. శత్రువింటికెళ్ళి ప్రళయమేఘమై ప్రతిధ్వనిస్తాడు. చూపుడు వేలు ఎత్తాడా, గాలికి ఊపిరిగాడదురా. ఎవడికి తెలుసు వజ్రమట్టి తన గుండెలో ఏముందో. పరులకు తెలియని రక్త ఘోషలు, అశ్రు తర్పణంతో. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు. కాదు, ఎప్పుడూ గెలిచే మనిషి. ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరూ. ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు, రాదు. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తోంది. మరి నా కోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. ఏమండి, బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రాబోతుందని ఓ కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పని పిల్లి అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడితే ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారమ్మాయి గారు. భాష మాత్రమే కాదే, ఆ చూపు, ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి చంద్రబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకురా? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా? ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దాం అమ్మా, వెళ్దాం. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, అయ్యో బాబోయ్, చంద్రబాబు గారు కొంపలు మురిగిపోయారండి. లేవండి లేవండి. ఏమైందిరా? మీరు అర్జెంట్గా బట్టలు తీసేయండి. నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు ఉడతీయమంటున్నావు, నీ బట్టలు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? మర్చిపోవటం కదా ఏం మగడ. మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలితో అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు నువ్వు తీసుకొని నీ బట్టలు నాకు ఇచ్చేయి. నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించడం నా పని. నేను ఎప్పుడు రా? నువ్వు పనుడు అని తెలిసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది. యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట వినండి బాబు, నీకు దండం పెడతాను. చెప్పను. అయితే ఇంకాగేమిటి? అయితే ఇప్పుతా, నువ్వు ఇప్పు. ఇప్పు.
ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. సరిచేయి. అబ్బా, అన్నవరం ఏంటి? ఇచ్చేవాడి గడం పక్క ఆ, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుక్కుతా వెళ్ళిపోతున్నారు. నువ్వే మాకు కొండంత అండ అనుకున్నావు, నిన్నే పిండి పిండి చేసి పారేశాడు. వామ్మో వాయ్యో, ఆ రామన్న చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా. అతను చెప్పింది నిజం. అది కండబలం కాదు, గుండె బలం. నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సాంబశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా? నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు, కానీ నేను తెలివిని నమ్ముకున్నా. వెంకన్న, అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగుపెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది. రేపే అందరిని పంపుతా. వద్దురా రాముడు, రేపే మహాశివరాత్రి. జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతల కాలం నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వెప్పుడో చూసావు. రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా. మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. చచ్చే, జనానికి పిచ్చి పట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతున్నా. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో 3 దేవుళ్ళు 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు, అంటే మానవత్వం ఉన్నవాడు. కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు, మహానుభావులు లేరు. ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు, గాని నన్నేమేం చేయలేరు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. జయతు జయతు హే శంభో శంకర, జయతు జయతు హరమో. జయతు జయతు హే శంభో శంకర, జయతు జయతు హరమో. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. జయతు జయతు హే శంభో శంకర, జయతు జయతు హరమో. జయతు జయతు హే శంభో శంకర, జయతు జయతు హరమో. జయతు జయతు హే శంభో శంకర, జయతు జయతు హరమో. జయతు జయతు హే శంభో శంకర. ఆయన ఏదో చెప్పాలని చూశాడు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం వంక చూశాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తోందమ్మా.
అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్కాకు తమలపాకు, నేను చదివింది 10 ఆకులు విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వారకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టిన గాయం ఏడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవాలయానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యాకోర్టు లేదు. అదానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చినావు. తల దించుకొని తిరిగి దారి పట్టాను. నీకీ భూమిలో చారుడు మట్టి గుడక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు ముద్ద దొరుకుతాది, అది గుడక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్లుండోది నా దెబ్బ. ఏమైంది? ఈ ఒంట్లో ఇంకా రక్తం ఉండగానే, ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లోంచి పోవాలి. నాపకో వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా సీతారత్న, అబ్బాయిరా మరి పెళ్లికి వెళ్ళారండి. అయ్యో రే, నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా. అయ్యో నీ బుర్రే బుర్రా. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాట్లు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, జొన్న రొట్టె కొట్టుగారు మీరు తినండి. ప్రేమకు పేదరికం అంటారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. ఎరా పని మనిషిని ప్రేమించావా? అమ్మా నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకులా తీసేయద్దు. ఆ అమ్మాయితే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తి అక్షంతలు వేయడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడే ఇస్తారండి. అసలు ముదిరిపోయిన బెడకాయలో తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయించండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి. మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. స్వామి దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటా చేసుకోండి. రండి వస్తానండి. ఎంతమంది వచ్చినా బయలుదేరి సార్ రండి. చెల్పో చంపేసి ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు,
పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా ఓ పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 10 ఎకరాల పొలం ఉంది, కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలి పెద్దానికి తెలియటం లేదు. ఒరే అన్నవరం, నేను పేరంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికా? మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా, 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30 గారు, మీరు చూసినమ్మా నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవరా నువ్వు? నిలబడ్డావు, నేను ఎవరో చెప్పు. చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు, మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నాను అమ్మాయి గారు. కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాఫీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా, ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది.
ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపడి పడవద్దు. రే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల, దాన్ని చూసి. ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దున సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్యా. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కలాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా, 100 ఎకరాల ఆసావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా, అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడు. మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా? 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా? ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ ఆకు చేసుకోరా. 30, 70. రే తొలి ప్రేమ, ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ 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 మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది 30, అది 70. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నన్నే కొడతావా? అమ్మా, నన్నే కొడతావా? అమ్మా, చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చిన్న గారిని చెప్తానే. అచిబా పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంతమంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాను రా సచ్చినోడా. అయ్యో, ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయి అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? 30, 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం ఆస్తుందని నేను చూసి
అమ్మో అన్నవరం తగ్గు తగ్గు అన్నవరం తగ్గు తగ్గు అయ్యా అయ్యా